బ్రేకింగ్ అప్డేట్ ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు నిరసన సెగ తగిలింది. పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని జగన్ సందర్శించారు. జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అడుగడుగున నల్ల బెలూన్లు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై రాళ్లు చెప్పులు విసిరారు వైసీపీ శ్రేణులు. ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డారు. ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు నిరసన సెగ తగిలింది. పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని జగన్ సందర్శించారు. జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అడుగడుగున నల్ల బెలూన్లు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై రాళ్లు చెప్పులు విసిరారు వైసీపీ శ్రేణులు. ఘటనలో ఓ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సౌరి ఫోన్ లైన్లో అందిస్తారు. సౌరి, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు నిరసన సెగ తగిలింది. పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని జగన్ సందర్శించారు. జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అడుగడుగున నల్ల బెలూన్లు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై రాళ్లు చెప్పులు విసిరారు వైసీపీ శ్రేణులు. ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డారు. ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు నిరసన సెగ తగిలింది. మహిళలకు జగన్ క్షమాపణ చెప్పాలంటూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సౌరి అందిస్తారు ఫోన్ లైన్లో. సౌరి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు అక్కడ చేరుకున్నారా? అక్కడ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి. పరిస్థితి అయితే మాత్రము ఉద్రిక్తంగానే పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులని నిరసనకారులని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసుల యొక్క ఆందోళనకారులను నిరసనకి వ్యక్తం చేయడానికి వచ్చిన వాళ్ళని అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ అదుపు కాని పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలోనే పొదిలి పర్యటనకు వస్తాను, వచ్చి ఇక్కడ పొగాకు రైతుల సమస్యలు తెలుసుకుంటాను అని చెప్పడం జరిగింది. తర్వాత వర్షాల కారణంగా ఈ పర్యటన వాయిదా పడింది. అదే ఈ రోజు ఉదయము పొదిలి పర్యటనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి పొదిలిలో ఉన్న స్థానికులు, తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు, మహిళలు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి నిరసన వ్యక్తం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పొదిలిలో ఎలా పర్యటన చేస్తారు, మహిళలకు క్షమాపణ చెప్పాలి, రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళల్ని ముఖ్యంగా మాట్లాడుతుంటే దాన్ని సమర్థిస్తారని చెప్పి ప్రశ్నిస్తూ మహిళలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు పెద్ద ఎత్తున నల్ల బ్యాడ్జీలు, బెలూన్లతోటి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఈ నినాదాలు చేస్తున్న టైంలో పోలీసులు అదుపు చేయడానికి ప్రయత్నించినా కానీ నిరసనకారులు పోలీసుల వలయాన్ని ఛేదించుకొని ముందుకి వచ్చే ప్రయత్నం చేస్తే ఇదే సమయంలో అక్కడ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు వీళ్ళ మీద చెప్పులతోటి, నిరసనకారుల మీద చెప్పులతోటి, రాళ్లతోటి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వీళ్ళు నినాదాలు చేస్తూ అవమానకరంగా చేస్తున్నారు. మేము ఇక్కడ రైతుల కొరకు వస్తుంటే కావాలని చెప్పేసి రాజకీయం చేస్తున్నారని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు చెప్పులతోటి, రాళ్లతోటి దాడి చేశారు. ఈ దాడిలో ఒక కానిస్టేబుల్ కు గాయాలైనాయి, అదేవిధంగా మరో ఇద్దరు మహిళలకు కూడా గాయాలైనాయని చెప్తున్నారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఆందోళనకారుని, అదేవిధంగా ఇటువైపు ఉన్న వైసీపీ కార్యకర్తలందరినీ చెల్లాచెదురు చేసి పర్యటన అయితే మాత్రం కొనసాగుతూ ఉంది. పొగాకు కేంద్రంలో రైతులతో మాట్లాడటము, తర్వాత మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే రైతులకు, పొగాకు రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది, గిట్టుబాటు ధర రావడం లేదు. పొగాకు రైతులు, రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతులు, మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతా ఉన్నారు, అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పేసి వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు రైతులకు మేము అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రకాశం జిల్లా పొదిలో పర్యటిస్తున్నారని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పొదిలికి చేరుకున్నాయి. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు అక్కడ కట్టేసి మొత్తము జగన్మోహన్ రెడ్డిని స్వాగతం పలుకుతున్న టైంలో తెలుగు అనూహ్యంగా ఎవరు ఊహించలేదన్నమాట. ఈ తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు, నాయకులు, అదేవిధంగా మహిళా కార్యకర్తలు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి ఇంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తారు. జగన్ గో బ్యాక్ వెళ్ళాలని, గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేస్తారని ముందుగా ఊహించింది కాదు. కానీ అప్పుడు ప్లాన్ చేసుకొని వచ్చినట్లుగా ఉన్నారు. ముందుగా పోలీసులకు కూడా ముందస్తు సమాచారం ఉందా లేదా, లేకుంటే ఒక మాజీ సీఎం వస్తున్నప్పుడు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు, నిరసనకారులున్నాయి
అదుపు చేయాలి, లేకపోతే గొడవలు అవుతాయని చెప్పేసి పోలీసులకు నిఘా వ్యవస్థకు ముందుగా సమాచారం ఉందా లేదా అన్నది కూడా విచారణలో తెలాల్సింది. ఎందుకంటే ఇక్కడ కానిస్టేబుల్ కు గాయాలైనవి, అదేవిధంగా ఇద్దరు మహిళలకు కూడా గాయాలైనవి. ఈ నిరసనలో ఎక్కువగా మహిళలే పాల్గొన్నారు. ఈ మహిళలు కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే. వీళ్ళు డిమాండ్ చేస్తున్న ఒకటే, జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. మహిళల్ని అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు, క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చిందేమో రైతుల కొరకు, రైతులను పరామర్శించడానికి, పొగాకు రైతుల యొక్క కష్టాలు తెలుసుకోవడానికి, పొగాకు రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, వాళ్ళకి మద్దతు ధర ఎందుకు రావట్లేదు, వాళ్ళు మద్దతు ధర కావాలి అంటే ఎంత కావాలని కోరుకుంటారు, ఇప్పుడు సంస్థలు పొగాకు సంబంధించిన సంస్థలు ఎంత కొంటున్నాయి, ఎంత నష్టపోతున్నారు అని రైతు సంస్థల కొరకు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. కానీ ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ మహిళలు కానీ, లేకుంటే మహిళా సంఘాలు కానీ జగన్మోహన్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి వీళ్ళు ఈ నినాదం ఎత్తుకున్నారు. అంటే రెండింటికి పుట్టలేదు. కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని కావాలని చెప్పేసి ఇట్లాగా వెనక గోబ్యాక్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కావాలని చెప్పి ఈ అడ్డుగించినట్లుగా ఈ వైసీపీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అందుకనే ఈ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ వచ్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భం ఏంటి, ఇక్కడ మాట్లాడుతున్న నృత్యం చేస్తున్న సందర్భం ఏంటి అని చెప్పేసి వాళ్ళు రాళ్లు రువ్వటము, అదేవిధంగా చెప్పులు రువ్వటము, అది 2 సార్లు జరిగింది. ఈ పొదుపు పర్యటనలో మొదటిసారి ఏమో చెప్పులు రువ్వుకున్నారు, తర్వాత రాళ్లు రువ్వుకున్నారు. 2 సార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి.